అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 1 నుంచి వీటి ధరలు మరోసారి భారీగా పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం వినియోగదారులకు పారా హుషారు, అంటే త్వరలోనే వంట నూనె ధరలు కూడా బగ్గుమనబోతున్నాయి, అంటే పెరగబోతున్నాయి అనమాట. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ముడి శుద్ధి చేసినటువంటి పామాయిల్ కావచ్చు, సన్ఫ్లవర్ నూనెల పైన కస్టమ్స్ సుంకాన్ని పెంచడమే ఇందుకు కారణం. సో దీనివల్ల ఏమవుతుందంటే ముడి సన్ఫ్లవర్ పైన కస్టమ్స్ సుంకాన్ని 20% శుద్ధి చేసినటువంటి సన్ఫ్లవర్ కస్టమ్స్ సుంకాన్ని పైన 32.5% పెంచారనమాట. సో ఇక్కడ ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనివల్ల ముడి పామ్ ఆయిల్, సోయాబీన్, అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ ఆయిల్ పైన బేసిక్ కస్టమ్స్ సుంకం నుంచి 20% పెరిగింది కాబట్టి, అలాగే శుద్ధి చేసిన పామ్ ఆయిల్ కావచ్చు, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ పైన కూడా బేసిక్ కస్టమ్ సుంకాన్ని 12.5% నుంచి 32.5% అయితే ఎగబాకిందనమాట. సో ఈ మేరకు మొత్తం సుంకం ముడి నూనెలపైన 5.5% నుంచి 27.5% అయితే, ఇక రీఫైడ్ ఆయిల్ పైన 13.75% నుంచి 35.75% అయితే పెరిగిందనమాట. దీనివల్ల శనివారం నుంచి సుంకాల్లో మార్పులు అయితే వస్తాయన్నమాట. ఇక దిగుమతి సుంకం పెరగడం వల్ల దేశీయంగా వంట నూనె ధరలు కూడా పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేటువంటి కిలో వంట నూనె, సన్ఫ్లవర్ కావచ్చు, వివిధ బ్రాండ్లు కావచ్చు, కాటన్ నూనె కావచ్చు, మొత్తానికి వీటన్నిటిపైన కూడా రేట్లు అయితే పెరుగుతాయి అన్నమాట. ఇక మరోసారి గతంలో ఉన్న నెల కంటే మనకు వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో ఇవి అమలు అవుతాయి అనమాట. అక్టోబర్ 1 నుంచి రేట్లు అయితే పెరగనున్నాయన్నమాట. సన్ఫ్లవర్ సంబంధించి కొనుగోలు తగ్గే అవకాశం ఉందని అంచనా, ఎందుకంటే రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి. సో మొత్తానికి భారత్లో వెజిటేబుల్ ఆయిల్ కూడా డిమాండ్ 70% పైగా ఉంది. ఇక దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది కాబట్టి ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి ఫామ్ ఆయిల్ను మన దేశంలో కొనుగోలు చేస్తుంది. సోయా ఆయిల్ కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అర్జెంటీనా నుంచి, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది అనమాట. సో మొత్తం మీద అయితే వీటిని కేంద్రం ఒకసారిగా కస్టమ్స్ కనిపించడంతో ఆ రేట్లు అయితే పెరుగుతాయి అనమాట. మనకు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా మనకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి నెల ఏదో ఒక ప్రభుత్వం అయితే రేట్లు పెంచుతూ వస్తుంది. రూల్స్ కూడా మారుతుంటాయి గ్యాస్ సిలిండర్ రేట్లు. అదేవిధంగా ఈసారి బగ్గుమనబోతున్నాయి అనమాట. మొత్తానికి వంట నూనె ధరలు కూడా పెరుగుతాయి అనమాట.